ప్రేమించిన వారి చుట్టూ ఆ మనసులు తిరుగుతూ ఉండొచ్చు. కొంతమంది ధనం ఎక్కడుందో అక్కడ వారి మనస్సు ఉండొచ్చు. ఇక్కడే కూర్చుంటారు, ఆలోచనలు మాత్రం రకరకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు. అందరూ కూడా దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు సిట్ ఇన్ ఎ బోట్ థింకింగ్ అబౌట్ గాడ్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ఎ చర్చ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్ అన్నాడు ఆయన. అంటే చర్చ్కు రావద్దని ఆయన ఉద్దేశం కాదు, కానీ అందులో ఎంఫసిస్ చేయబడిన ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు ఒక పడవలో కూర్చుని దేవుని గురించి ఆలోచించడం బెటరు, దేవుని మందిరంలో కూర్చుని చేపల గురించి ఆలోచించడం కంటే అన్నాడు ఆయన. యు గాట్ మై పాయింట్? ఇట్ ఈస్ బెటర్ టు థింక్ అబౌట్ గాడ్ సిట్టింగ్ ఇన్ ఎ బోట్ రాదర్ దాన్ సిట్టింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ థింకింగ్ అబౌట్ ఫిషింగ్. దేవుని మందిరంలో కూర్చుని వేరే వేరే విషయాల కోసం ఆలోచన చేసే శరీరాలు ఎక్కడే ఉంటాయి, కానీ మన మనసులు ఎక్కడో. ఏమండి, టూర్లు ఈ రోజంతా ఇప్పుడు మనుషులంతా ఏంటి, టూరిజం. వాట్సాప్ ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే, హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇది చాలా బాగుంది, రెస్టారెంట్ చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని ఎక్కువ మందిని ప్రోత్సాహపరిచే అంశం. అదేంటో కానీ పాండమిక్ తర్వాత ట్రావెలింగ్స్ బాగా పెరిగాయట. అంతకుముందు అంతా కూడా పొదుపు అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు, వచ్చిందల్లా దాసేయడమే. కరోనాలో ప్రూవ్ అయిందంటే ఎంత దాసేస్తే అంత మెడికల్ బిల్కి పెట్టేయాలి మనం అని చెప్పి, ఆ తర్వాత ఇప్పుడు అందరూ ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. ఎవరికి ఉన్న స్థాయిని బట్టి కొంతమంది అంతర్జాతీయంగా తిరుగుతుంటే, కొంతమంది జాతీయంగా, కొంతమంది మన ఊరిలోనే ఆ ఉన్నవేతో ఆ గోదావరి గట్టో, లేకపోతే చిన్న చిన్న పార్కులో, లేకపోతే కంబాల చెరువు దగ్గర, ఇప్పుడు వాసన వచ్చేస్తుంది అనుకోండి అది, లేకపోతే కంబాల చెరువు దొరకకపోతే లాలా చెరువు దొరకకపోతే దివాన్ చెరువు, ఇలా అన్ని చెరువులు కవర్ చేసేసేవాళ్ళు ఉంటారు. సాయంకాలం అయిపోగానే కాసేపు అలా తిరిగేసి ఆ ఫోటోలన్నీ ఎక్కడ పెట్టేయాలా, స్టేటస్లో పెట్టేయాలి, అందరికీ తెలియాలి మేము తిరిగామని చెప్పి. కొంతమంది ఈ ఆలోచన, దట్స్ ఓకే, నేను ఆహ్లాదంగా ఉండడం తప్ప నేను అంటలేదు, కానీ టూ మచ్ ఏదైనా కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మరి ఎక్కువ అయిపోయి ప్రతిసారికి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎవడొకటి ఇబ్బంది